జ్యోతి ఆ, ఏమండి? ఏం కూర తేవాలి? ఏదో ఒకటి తీసుకురండి. ఎన్విలోని ఏది తేవాలి చెప్పు. చేపలు అయితే బాగుంటాయి. చేపల కానీ అండి, పులస చేప గురించి విన్నారా? తెలుసు. ఈ గోదావరి జిల్లా వాళ్ళట ఎక్కువ కొత్త అల్లుళ్ళకి వాళ్ళకి పెడతారట. మంచి టేస్ట్ ఉంటుంది. అది సముద్రం నుంచి గోదావరి నదికి ఎదురీస్తుందట. అందుకు మంచి టేస్ట్ అట. అది ఒక్కసారి ఏం తినాలని ఉందండి. కాకపోతే కాస్ట్ ఎక్కువ, 5,000 10,000 ఉంటుంది కేజీ. కానీ ఒక్క రోజైనా నాకు తెచ్చిపెట్టండి, నేను తింటాను ప్లీజ్ అండి. జ్యోతి, చేప సముద్రంలోంచి గోదావరిలోకి వచ్చిన అదే చేప ఈ చెరువులో పెరిగినా ఆ డ్యాముల్లో దొరికినా ఏ చేపకైనా ముళ్ళే ఉంటుంది. వండే విధానంలో ఉంటుంది. పులస చేప టేస్ట్ అంటే అలా వండడం. నువ్వు ఈ చేపనైనా అలా వండొచ్చు. అయినా ఈ నాలుగు ఏడు తెలుస్తుంది. ఇది పులస చేప, ఇది చెరువు చేప, అది ఇదని. ఏదైనా చేపే. పులస తిందు, పులస తెస్తే ఏదో ఒకటి తీసుకురండి. కొత్త అల్లుళ్ళకి ఎడతాం అంటే మాకు పెట్టాలా, అంతేగాని మమ్మల్ని తెమ్మన్నాం కాదు. వేలుకి వేలు పెట్టి పోయి అక్కడో గోదావరికి వెళ్ళి తీసుకురావాలి దీని సరదాలు తీర్చడానికి. వచ్చిండే సైంటిస్టు. అయినా ఏదో ఒకటి తెమ్మంది కదా. నాటుకోడి చిల్లుగారి సూపర్గా ఉంటుంది. దాన్ని కన్విన్స్ చేద్దాం వెళ్ళింగా. జ్యోతి, జ్యోతి, ఏంటండి? ఏదో ఒకటి తెమ్మన్నావు కదా. నాటుకోడి చిల్లిగరి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నాటుకోడి పట్టుకొచ్చేస్తాను. వద్దు, బ్రాయిలర్ కోడి తీసుకురండి. అదేంటి నాటుకోడి తెస్తానంటే బాయిలర్ అంటావు? దాని టేస్ట్ ఎక్కడ, దీని టేస్ట్ ఎక్కడ? నాటుకోడే. రెండు టేస్ట్లు ఒకటే. ఏదైతేనేటి, ఇదైనా కోడే అదైనా కోడే. ఇదే ఉప్పు కారం వేస్తాం, అది ఉప్పు కారం వేస్తాం. ఆయన కోడిని బట్టి కాదు, వండేదాన్ని బట్టి ఉంటుంది. వండేది నేను కదా, మీకు సూపర్గా వండుతాను. బ్రాయిలర్ కోడే తీసుకురండి, అర్థమైందా? అంతే. అమ్మ 5 నిమిషాల్లో కక్ష సాధింపు చర్యలు మొదలెట్టేసింది. అయినా నా నోటు దొరద కానీ అది పొలస అది బాగుంటుంది అన్నది. కానీ ఇప్పుడు ఏమైనా తెచ్చిమన్నదా? అది దూరంగా ఉంటుందని దానికి తెలుసు. పోలే తర్వాత అటు పెళ్ళప్పుడు తీసుకుందామే అంటే పోయే కదా. అది హ్యాపీ అయిపోను కదా. నోటి దొరదకి లాజిక్లు మ్యాజిక్లు భలే మాట్లాడాను. అవ్వాలి, అవి తేరాలి. ఇప్పుడు అదే అన్నది. నాటుకోడి బాయిలర్ కోడి ఒకటే కదా. బాయిలరే తేయాలన్నది. అటుకి చెడ్డాను, ఇటుకి చెడ్డాను. ఏదోలా బతిమలాడాలి. సే జ్యోతి,